పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, మెటీరియల్ని పటిష్ట బందోబస్తు మధ్య తరలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని చెబుతున్న సిపి శ్రీనివాస్తో రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతంతో మాట్లాడడానికి రామగుండం సిపి శ్రీనివాసరావు అంతా ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి? ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆర్మ్డ్ ఇది యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్ ఉంటాడు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అంటే పోలింగ్ లొకేషన్లో 4 ఉన్నాయనుకోండి, 4 డెఫినెట్గా ఒక్కొక్క పోలింగ్ లొకేషన్లో 4 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక యూనిఫామ్ పర్సన్ ఉంటాడు. అది హోంగార్డ్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ హోంగార్డ్ కావచ్చు, ఏదైనా ఎవరైనా బట్ ఎనీ వన్ యూనిఫామ్ ఆఫీసర్ ఈజ్ డిప్లాయిడ్. ఇదంతా యాజ్ పర్ నామ్స్ ప్రకారము, యాజ్ ద స్కేల్ ఆఫ్ ద ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అది కాక సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఏదైతే ఉన్నాయో కొంత మోస్ట్ క్రిటికల్ అట్లాంటి దాకా డెఫినెట్గా ఆఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ని మేము డిప్లాయ్ చేసాము. దాని తర్వాత ఎల్డబ్ల్యూఈ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాలో ఉన్న వాటి మీద డెఫినెట్గా మనము ఆ యొక్క ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేసాము. కోమింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత డ్రోన్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఎంటైర్ బార్డర్ ఏరియాలో మనకు 12 ఫెరీ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఫెరీ పాయింట్స్ అందరినీ మనము డిప్లాయ్ చేస్తున్నాము. దాని తర్వాత ఆ నీల్వాయి అక్కడ మన కోట్పల్లి, తర్వాత జన్నారం, తర్వాత మంథని ఏరియాలో ఒక సపరేట్ పార్టీస్ డిప్లాయ్ చేసాము. ఆ పార్టీస్ గురించి డీటెయిల్గా చెప్పలేను, బట్ డిప్లాయ్ ఉంది. తర్వాత ప్రతి రూట్ కూడా డబుల్ ద చెక్ చేసాము. తర్వాత బీడీ టీమ్స్తో మొత్తం అన్ని ఆర్ఓపీస్ చేసుకున్నాము. దాని తర్వాత ఇది యాంటీ సబటాజ్ చెక్స్ చేసాము. సో అన్ని ప్లేసెస్లో కూడా ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. అంటే నిన్నటి ప్రచారం ఇంటర్నెట్ ఓటర్ల మభ్యపెట్టే కార్యక్రమంలో పార్టీలు చేయబోతున్న నేపథ్యంలో స్పెషల్గా మీరు ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు, దాని మీద ఎలాంటి ఎక్స్క్లూజివ్గా మీరు ఫోకస్ చేశారు? అట్లా ప్రచారం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారం చేసి ఆల్రెడీ 144 సెక్షన్ డిక్లేర్ చేశాము. దాంట్లో భాగంగా 48 అవర్స్ 48 అవర్స్ స్టార్ట్ అయింది. 48 అవర్స్ ఎట్లయితే ఉంటుందో దాని యొక్క గైడ్లైన్స్ అన్నీ మనం చెప్పడం జరిగింది. అన్నీ ఇప్పుడు ఈరోజు రాత్రి అంతా మేము వెహికల్ చెకింగ్ అండ్ లాడ్జెస్ చెకింగ్ అండ్ ఫామ్ హౌస్ చెకింగ్ అండ్ ఆల్సో ఇది ఫంక్షన్ హాల్ చెకింగ్ అది జరుగుతుంది. మీరు ఎవరు దయచేసి నేను చెప్తున్నా కదా, ఎక్కడ కూడా లాడ్జ్లో కానీ, తర్వాత ఫామ్ హౌస్లో కానీ, తర్వాత ఫంక్షన్ హాల్స్ కానీ వేరే అవుట్ సైడర్స్ వ్యక్తులనే కూర్చోబెట్టుకోవడం కానీ, గుమిగూడడం కానీ జరిగితే మొత్తం కేసులు అవుతాయి డెఫినెట్గా. అది ఆల్రెడీ నేను డిక్లేర్ చేసి ఉన్నాను. సో అది గమనించుకోండి. దాని తర్వాత ఎక్కడ కూడా మోర్ దాన్ 5 మెంబర్స్ బయట తిరగకూడదు. అంటే ఎంటైర్ కమిషనరేట్, నాట్ ఓన్లీ 100 మీటర్స్ రేడియస్లో కాదు, ఎంటైర్ కమిషనరేట్ టోటల్గా 144 సెక్షన్ ఉంది. నేను మళ్ళీ దాన్ని డిక్లేర్ చేసి తీసేయ వరకు అది 140 సెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో అందరు పబ్లిక్కి నేను కోరేదంటే మీరు ప్రశాంతంగా మీ యొక్క ఓటు హక్కుని చాలా ప్రశాంతంగా వచ్చి క్యూలో నిలబడి క్యూ మెయింటైన్ చేయబడుతుంది. క్యూ మెయింటైన్ చేసి మాకున్న అక్కడ పోలీస్ ఆఫీసర్స్కి సహకరించి మీరు కూడా చాలా మా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేము చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డూస్ అండ్ డోంట్స్ చెప్పడం జరిగింది. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎట్లా. సో మాది ఒకటే స్లోగన్, వీ విల్ బీ వెరీ ఫర్మ్ అండ్ విల్ బీ వెరీ పొలైట్. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు పోలింగ్ మన కౌంటింగ్ చాలా డేస్ గ్యాప్ ఉంది సార్. సో స్ట్రాంగ్ రూమ్ల మధ్య ఎలాంటి స్పెషల్గా భద్రతను ఏర్పాటు చేస్తారు? ఇంపార్టెంట్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటికీ ఎప్పటి నుంచో భద్రత ఉంది. అది కంటిన్యూస్ నడుస్తుంది. ఈవెన్ దో అక్కడ ఈవీఎంస్ ఇప్పుడు లేకపోయినా స్ట్రాంగ్ రూమ్స్ భద్రత నడుస్తుంది. ఇప్పుడు కమింగ్ ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్, మన 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్. అది ఒకటి ఐజాలో, ఒకటి మంచిలో సంబంధించింది, ఒకటి మంతనిలో జేఎన్టీలో సంబంధించి. అక్కడ నేను కలెక్టర్ గారు, నేను ఆర్ఓ గారు 2 సార్లు 3 సార్లు, తర్వాత మా ఏసీపీ లెవెల్లో, మా డీసీపీ లెవెల్ అందరూ విజిట్ చేయడం జరిగింది. అక్కడ అంతా సెక్యూరిటీ ఉంది. మాకు ఇమ్మీడియట్గా ఒక ప్లటూన్ రాబోతుంది. ఈ ఎలక్షన్ అంటే రేపు మధ్యాహ్నం నుంచి ఒక ప్లటూన్ రాబోతుంది. ప్రతి కౌంటింగ్ సెంటర్కి ఒక సిఏపిఎఫ్ ప్లటూన్ ఉంటుంది. దానికి ఆ ప్లటూన్ చూసుకుంటుంది. ప్రాబ్లం లేదు. కౌంటింగ్ సెంటర్కి ఎంత గ్యాప్ ఉన్నా పర్లేదు, దాని సెక్యూరిటీ ఈజ్ దేర్. సో అది ఏర్పాట్లు, పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తయి. దాంతోపాటు కౌంటింగ్ సంబంధించిన చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఈవీఎం ఎవరికైతే మనం తరలిస్తామో స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడ కూడా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రామగుండం సిపి శ్రీనివాస్ మాటలు వ్యక్తమైంది. ఓటు స్టూడియో.